ఈ న్యూటన్ సంబంధించి 3 చెప్పానండి. న్యూటన్ 3 లాస్ చెప్తాము. చూసినట్టయితే ఫస్ట్ న్యూటన్ ఫస్ట్ లా, న్యూటన్ సెకండ్ లా, న్యూటన్ థర్డ్ లా. ఫస్ట్ న్యూటన్ ఫస్ట్ లా ఏం తెలుపుతుందంటే మనకు జడత్వ నియమాన్ని తెలుపుతుంది. లా ఆఫ్ ఇనర్షియా అనమాట. సో చూద్దాం, ఎగ్జాంపుల్తో సహా చూద్దాము, అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మనం చూసినట్టయితే మొదటి గమన నియమము, ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అనమాట. గెలీలియో గారు వాలుతలాలపైన వస్తువు చలనాన్ని పరిశీలించడం ద్వారా వస్తువు పైన ఏ బలాలు పనిచేయకపోతే అవి స్థిరబడితో చలిస్తాయి అని నిరూపించాడు. ఫస్ట్ది ఏంటంటే మనకు గెలీలియో వారు ఇలాగ వాలుతలాలపైన చేశాడనమాట మనకు పరిశోధనలు అనేటివి. ఈ విధంగా చేసినప్పుడు వస్తువు పైన ఏ బలము లేకపోతే, అంటే వస్తువు పైన ఎలాంటి బలము లేకపోతే, ఎలాంటి ఫలిత బలము లేకపోతే, అంటే ఫలిత బలం శూన్యం, ఓకేనా, ఎలాంటి బలము లేకపోతే అవి స్థిరబడితో చెలిస్తాయి, అంటే స్థిరంగా ఉన్నటువంటి ఆ స్పీడ్తోనే అవి మనకు కదులుతాయి అని చెప్పి నిరూపించాడు. ఒక గోళీ వాలుతలంపై నుంచి కిందికి దొల్లినప్పుడు దాని వేగం పెరుగుతుంది. మామూలుగా చూడండి, ఇలా వాలుతలం చూసినట్టయితే ఒక గోళీని ఇలాగ వాలుతలంపై పెట్టినప్పుడు కిందికి వెళ్ళేటప్పుడు చాలా స్పీడ్గా వెళ్తుంది. మనం ఆల్రెడీ సైకిల్స్ నేర్చుకోవడము ఇలాంటివన్నీ ఎక్కువగా చూడండి వాలుతలాలు కొంచెం ఇట్లా ఉండేటివే నేర్చుకుంటాం. ఎందుకు? బ్యాలెన్స్ ఈజీగా వస్తుందని చెప్పి మనం ఇక్కడ స్పీడ్గా వెళ్తుంది, మనం తొక్కాల్సిన అవసరం లేకుండా, ఫస్ట్ టైం నేర్చుకోవడం కాబట్టి. సో ఈ విధంగా మనకి ఒక గోళీ అనేది వాలుతలంపై అనేది కిందికి దొల్లినప్పుడు దాని వేగం అనేది చాలా పెరుగుతుంది. ఓకే, ఈ విధంగా గోళీ అనేది కిందికి వెళ్ళేటప్పుడు మనకు కింద నుంచి ఏముంది? గురుత్వాకర్షణ శక్తి ఉంది. ఓకేనా, కింద నుంచి గురుత్వాకర్షణ శక్తి వల్ల పైనుంచి ఏ వస్తువు వేసినా కిందికే కదా జల్లుతూ ఉంది. సో కింద ఉన్నటువంటి ఆ గురుత్వాకర్షణ శక్తి ఉందన్నమాట. గోలు వాలుతలంపై నుండి కిందికి దొల్లుతూ ఉన్నప్పుడు అసమతుల్య గురుత్వాకర్షణ ప్రభావానికి లోనై అడుగు భారం చేరేటప్పటికి ఒక నిర్దిష్ట వేగాన్ని పొందుతుంది. ఇక్కడ ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తికి ప్రభావితమై అడుగు భాగం చేరేటప్పటికీ ఒక నిర్దిష్ట వేగాన్ని పొందుతుంది. అందుకనే చూడండి, ఈ విధంగా ఎదురెదురుగా పెట్టారనుకోండి, మీరు ఏదన్నా ఇలాగ దిగి వెంటనే ఆగుతుందా? ఆగదు. ఇలాగ దిగి కొంచెం వేగం పొందుకొని ఇంతవరకు వెళ్తుంది. సో అంటే ఏంటంటే మనకు అది వెంటనే ఆగదనమాట. గోళీ వాలుతలంపై నుంచి కిందికి వెదులుతూ ఉన్నప్పుడు అసమతుల్య గురుత్వాకర్షణ ప్రభావానికి లోనయ్యి అడుగు భాగం చేరేటప్పటికి ఒక నిర్దిష్టమైన వేగాన్ని కలిగి ఉంటుంది. ఆ వేగంతోనే మళ్ళా ముందు పక్క ఉన్న దాని మీదగా ఇలా ఎగురుతుందనమాట. సో ఇక్కడైతే మనకి ఏ బాల్ అయితే ఇది వదిలిపెట్టామో సో అంతే కిందికి వస్తుంది. కిందికి కొట్టుకొని మళ్ళా ఈ పక్క ఇక్కడ ఎంతవరకు అయితే ఏ స్పీడ్ నుంచి అయితే నువ్వు వదిలావో, ఎంత హైట్ నుంచి అయితే వదిలావో అంత హైట్ వరకే మళ్ళీ ఆ స్పీడ్తోనే వెళ్తుంది. ఓకేనా, ఇక్కడ ఎంత స్పీడ్తో వచ్చిందో అక్కడ అంతే స్పీడ్తో వస్తుంది. ఒకసారి ట్రై చేయండి కావాలంటే. ఈ విధంగా ఉండేటువంటిది ఒకటి తీసుకొని, చిన్నది బాల్ అనేది తీసుకొని ఇది ఇసిపెట్టేసి ఇలా వదిలేసారంటే ఇది ఇసిపెట్టేసి నేలకు కొట్టుకొని మళ్ళా ఇంతవరకు వెళ్తుంది అనమాట. ఓకేనా, సో ఇది మనకు ఫస్ట్ లా అనమాట. మొదటి గమన నియమంలో ఇదే మనం చూస్తాము. అంటే అకార్డింగ్ టు బాల్ యూస్ చేసుకొని చెప్పుకుంటే. ఓకేనా, ఇది ఇంతవరకు ఇచ్చారు. నెక్స్ట్ అధ్యాయంలో మీరు నేర్చుకుంటారని ఇచ్చారు. 8.5bలో చూసినట్టయితే, అంటే ఈ పక్క చూడండి, ఈ పక్క చూసినట్టయితే వాలుతలంపైన ఎక్కేటప్పుడు దాని వేగం అనేది తగ్గిపోతుంది, ఈ విధంగా అవుతుంది. నెక్స్ట్ సిలో చూసినట్టయితే ఒక ఆదర్శవంతమైన ఘర్షణ లేని రెండు వైపులా, అంటే ఘర్షణ లేనటువంటి ఒక తీసుకున్నామంటే కానీ ఈ విధంగా సేమే అండి. ఇలా తీసుకున్నట్టయితే దీని మీద ఒక ఎడం వైపు నుంచి మనం ఒకటి వదులుతామన్నమాట. వాలుపై నుంచి కిందికి కొట్టుకుంటుంది, కిందికి దొల్లుతుంది, మరియు అది ఎదురుగా ఉన్న వాలుతలం పైకి ఎత్తుంది. అంటే మనకి ఇక్కడ వాలుతలం అనేది ఇట్లా ఉందనుకోండి, ఈ బాల్ ఇంతవరకు వచ్చింది, మళ్ళీ అదే స్పీడ్ పొంది మళ్ళీ ఇంతవరకు ఆగుతుంది అనమాట. మళ్ళీ ఆగుతుందంటే అక్కడికే పోయి ఆగుతుంది. ఇక్కడి నుంచి ఇటుకు ఫస్ట్ టైం పోయేటప్పుడేమో ఆ స్పీడే దాంతోనే పోతుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ కిందికి వచ్చి ఇట్లా 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 అయ్యి మళ్ళీ సైలెంట్గా ఆగిపోతుంది. దాని గురించి అనట్లేదు ఇక్కడ నుంచి నీకు ఏ స్పీడ్తో అయితే వదిలావో అదే స్పీడ్తో అదే హైట్ వరకు అది బాల్ వెళ్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకో ప్రయోగం ఏంటంటే సేమ్ దాంట్లోనే ఈసారి బాల్ కొంచెం ఇలాగా వంచుతావు అనమాట. సో ఇప్పుడు కూడా నువ్వు బాల్ వదిలావంటే కనుక బాల్ వదిలాడు, సేమ్ స్పీడ్గా వచ్చింది, మళ్ళా కొట్టుకునింది, మళ్ళా ఇంతవరకు వెళ్ళింది. ఇక్కడ చూడండి, అంటే ఈక్వల్ అనమాట. నువ్వు ఎక్కడి నుంచి అయితే వదిలావో అంత ప్లేస్ వరకు, అంత ఎత్తు వరకు వెళ్తుంది. ప్లస్ స్పీడ్ కూడా ఇక్కడ నుంచి ఏ స్పీడ్తో వచ్చిందో అదే స్పీడ్తో వెళ్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ వాల్ మార్చావన్నమాట. ఈసారి ఇట్లా తీసుకున్నావు, సేమ్ స్పీడ్తో వచ్చింది, సేమ్ స్పీడ్తో ఇంతవరకు వెళ్ళింది. అది కూడా చూడండి ఈ విధంగా ఈక్వల్గా ఉంటుంది. సో ఈ విధంగా ఒక ఆదర్శవంతమైన ఘర్షణ లేని రెండు వైపులా వాలు కలిగిన తలం పైన
నిశ్చల స్థితిలో ఉన్న ఒక గోళీని చూడొచ్చు అనమాట మనము. ఆ గోళీని ఎడం వైపు నుంచి వదిలినప్పుడు ఆ పక్కకు దొల్లుకుంటూ వెళ్తుంది, కింది వరకు దొల్లుకుంటూ వచ్చి ఎదురుగా ఉన్నటువంటి వాలుతలంపైకి ఎంత ఎత్తు నుంచి ఇక్కడి నుంచి వదిలామో, ఓకే, ఎంత ఎత్తు నుంచి ఇక్కడి నుంచి వదిలావో అంతే ఎత్తు వరకే అది మనకు చేరుకోవడం అనేది జరుగుతుంది. అది గెలీలియో ఈ మాట చెప్పడం అనేది జరిగింది. రెండు వైపులా ఉన్న తలాలు వాలు సమానమైతే గన గోళీ కిందికి దొల్లడానికి ఎంత దూరం ప్రయాణించిందో చూడండి. అంటే మనకి ఇక్కడ రెండు వైపులా అంటే ఇక్కడ మనకి ఇట్లా రెండు వైపులా తలం అనేది ఈక్వల్గా ఉండేందంటే గన గోళీ అనేది కిందికి దొల్లడానికి ఎంత దూరం ప్రయాణించింది. ఇక్కడ మనం దొల్లిచ్చామంటే ఏమవుతుందంటే ఇక్కడ కొంచెం దూరం వెళ్ళేసి ఆగిపోతుంది. అంటే ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, ఒకవేళ కుడివైపు ఉన్నటువంటి వాలు కణాన్ని మనం క్రమంగా తగ్గించినట్టయితే, అంటే వాల్ అనేది ఫస్ట్ ఇలా పెట్టావు, వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, ఇక్కడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.